ఎన్నాళ్ళ నుంచో ఎన్నోసార్లు గోవా వచ్చినప్పుడు ప్రతిసారి అనుకుంటున్నాను ఇక్కడికి రావాలని. దూద్సాగర్ ఆఖరికైతే ఈరోజు వీలవుతుంది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఇంతకుముందు అనుకున్నట్లుగా రైల్వే ట్రాక్ పైన ట్రెక్కింగ్, అలాగే 14 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్ ఇప్పుడు అదంతా నాట్ అలౌడ్ అని అంటున్నారు. గుడ్ థింగ్. అప్పుడు చాలా బాధపడుతూ వెళ్ళేవారు. ఎందుకంటే ట్రైన్స్ గురించి కొనుక్కుంటే ఈవినింగ్ 4 o'clock ట్రైన్కి అప్రోచ్ అయ్యామంటే అక్కడికి 4:35 కల్లా వెళ్ళిపోయి అక్కడ దూద్సాగర్ అనే స్టేషన్లో ఉండి అక్కడ ఏదో క్యాంపింగ్ ఏదో చేసుకొని అప్పుడు అక్కడ నుంచి సుమారు 1.92 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉండేది. దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. ఈ ఫారెస్ట్లో నుంచి ఒక గ్రూప్ ఆఫ్ వెహికల్స్ అంటే బొలెరోస్ లాంటివి, వాళ్ళు దే మేనేజ్ టు మేక్ ఎ వే క్లోజ్ టు దూద్సాగర్. అంటే ఒక పార్ట్ ఆఫ్ వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తారు, అంటే కొంచెం కింద కట్ట, అక్కడి నుంచి పైకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ట్రెక్కింగ్ చేసి ఇబ్బందులు పడేంత అవసరం లేకుండా మళ్ళీ ఇటువైపు నుంచి వెళ్ళిపోయినా అటువైపు నుంచి రావడం కూడా కష్టమయ్యేది. ఎందుకంటే హార్డ్లీ 2 or 3 ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి, ప్యాసింజర్ ట్రైన్స్. మిగతావన్నీ ఏంటి అని అంటే గూడ్స్ అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ఒకప్పుడులో బాధలు పడేటట్లు కాకుండా ఇది సంథింగ్ ఈజియర్ నౌ. నిన్న కనుక్కున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటి అని అంటే, జీప్స్కి దే హ్యావ్ టు ట్రావెల్ ఫర్ మోర్ దెన్ 10 kilometers 500 ఛార్జ్ చేస్తున్నారంట. అండ్ లైఫ్ జాకెట్స్ కూడా మ్యాండేటరీ అని చెప్పి దానికి కూడా ఛార్జ్ చేస్తున్నారంట. సో అవి ఏంటి ఎలాగా అనేది ఒకసారి చూద్దాం. కొంచెం దూరం వరకు మళ్ళీ నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది జీప్ దగ్గర నుంచి. వచ్చేటప్పుడు మాత్రం స్లిప్పరీ చెప్పులు అయితే మాత్రం వేసుకురావద్దు. అక్కడక్కడ చిన్న పాత్వేలో వాటర్ క్రాసింగ్స్ ఉన్నాయి, జారుతుంది. వెరీ గుడ్. గైస్, లాస్ట్ మంత్ ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ హస్బెండ్ పోయారంట. ఆ టాప్ ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి జారి ఐఏఎస్ ఆఫీసర్ యొక్క హస్బెండ్ చనిపోయారంట, లైక్ ఇన్ సెప్టెంబర్. సో అప్పటి నుంచి అక్కడికి అలౌ చేయడానికి రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాయి. బట్ సమ్ పీపుల్ 1 or 2
వెళ్తున్నారు. అక్కడ కనబడుతున్నారా? అక్కడికి అలౌడ్ కాదంటున్నారు కానీ ఒకరు ఇద్దరు కనబడుతున్నారు అక్కడ. అలాగా 1150 ఫీట్ హైట్. అంటే ఇది సెకండ్ హైయెస్ట్ అని నేను అన్నాను. బట్ యాక్సెసిబుల్ వాటర్ ఫాల్స్లో ఇండియాలో సెకండ్ హైయెస్ట్ అయి ఉంటుంది. వేరే ఉన్నాయి, కర్ణాటకలో ఇంకొకటి ఉన్నది, కానీ అక్కడికి వెళ్ళడానికి రూట్ అదేం లేదు. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ ఒక స్టెప్స్ చూసుకొని వెయ్యాల. దే ఆర్ కనబడుతున్నట్టున్నారు. సో గైస్, ఇది దూద్సాగర్ సెకండ్ హైయెస్ట్ యాక్సెసిబుల్ వాటర్ ఫాల్. అన్యాక్సెసిబుల్ ఇంకా ఉన్నాయి కర్ణాటకలో. దీనికంటే ఎక్కువ హైట్ ఉన్నవి 2 ఉన్నాయి. 1700 అడుగులే ఉంటాయి. ఇది 1150 అడుగులు. క్రౌడ్ అయితే రోజుకి సుమారు 2500-3000 మంది వస్తున్నారు ఈ రూట్లో. బట్ ఆ పైన అయితే ఐ సీ సమ్ పీపుల్. అదైతే రైల్వే ట్రాక్ పై నుంచి నడుచుకుంటూ రావాలి. దట్స్ అరౌండ్ 14 kilometers. అండ్ లేదు అని అంటే ఈవినింగ్ 4 o'clockకి దూద్సాగర్ రైల్వే స్టేషన్కి వచ్చేసి అక్కడ క్యాంపింగ్ చేసుకొని మార్నింగ్ ఒక 2 kilometers 3 kilometers రైల్వే ట్రాక్ పై నుంచి నడుచుకు రావాలా. దాట్స్ ఆల్ అబౌట్ దూద్సాగర్. పైనుంచి ఉండుంటే ఇంకా బాగున్నా. బట్ దెర్ ఈజ్ నో వే ఫ్రమ్ హియర్. ఇక్కడి నుంచి వే లేదు. ఉన్నా కూడా ఇట్స్ టూ డేంజరస్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ పైనుంచి రావడానికి ట్రై చేస్తాం. ఇక్కడ స్పెండ్ చేయడానికి అయితే జీప్ పర్సన్ 1.5 hour అని చెప్పాడు. సో ఆల్రెడీ 10 o'clock వచ్చాం. నడిచి వచ్చేసరికి 1/2 గంట, తిరిగి వెళ్ళడానికి 1/2 గంట. ఫైనల్గా ఇప్పుడు నేను ఉన్నది ఒక అరగంట, 1.5 hour. సో లెట్స్ గో బ్యాక్. స్టోన్స్ పైనుంచి అయితే మాత్రం అడుగులు చూసుకొని వెయ్యాలి. అయితే దీనికి ఒక ట్రెక్కింగ్ వే కూడా ఉంది. జీప్ వచ్చిన దారిలోనే 14 kilometers ట్రెక్ చేసుకొని రావచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ మోల్లెం వైల్డ్ శాంక్చురీ. జీప్లో వచ్చినట్లయితే అంత అడ్వెంచరస్గా ఏమి ఉండదు. అడ్వెంచరస్గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ కమ్ బై వాక్. ట్రెక్కింగ్ 14 kilometers ఉంటుంది. 3 to 4 hours లోపే మంచి ప్లేస్ కనబడింది. వెలుగు బాగుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం, 14 kilometers ట్రెక్కింగ్ ఎలా కూడా కాదు తెలియదు, కానీ ఇక్కడ ఐ థింక్ ఒక ప్రైవేట్ అసోసియేషన్ మాఫియా నడుస్తున్నట్లుంది. అంటే అఫ్కోర్స్ అక్కడ ఎవరో లాస్ట్ మంత్ ఎప్పుడో ఐఏఎస్ హస్బెండ్ ఎవరో చనిపోయారంట పైనుంచి పడి. సో అక్కడికి ఎలా చెయ్యరు అన్న పాయింట్ ఒకటి రైజ్ అయింది. పైనుంచి కూడా వెళ్ళడానికి సోర్సెస్ ఉన్నాయేమో అనిపిస్తుంది. అలా వెళ్తే మాత్రం అది ఒక అడ్వెంచరస్గా ఉండొచ్చు. అడ్వెంచర్ని పక్కన పెడితే బీయింగ్ ఏ టూరిస్ట్ మీరు ఇలా వచ్చి వెళ్ళిపోవడమే సింపుల్. లైక్ పర్ హెడ్ 500 తీసుకుంటున్నారు. అండ్ లైఫ్ జాకెట్కి 40 rupees. అండ్ ఆల్సో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ 100 rupees తీసుకుంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు. సో ఆ విధంగా ఓవరాల్ 650 rupees అవుతుంది. జీప్లో జర్నీ ఒక 1/2 hour. జనరల్గా వీళ్ళు మనకి ఇచ్చే టైం 1.5 hour. 1.5 hour స్నానాలు చేసుకొని అక్కడ ఉండి ఫోటోలు తీసుకొని వెళ్ళి రావడానికి కరెక్ట్ సరిపోతుంది రండి. కాకపోతే జీప్ పర్సన్ ఏంటంటే 1.5 hour దాటితే మళ్ళీ గంటకి 50 రూపాయలు తీసుకుంటాను మనిషికి అని అన్నట్లు మాట్లాడుతున్నారు. నాట్ ఎ బిగ్ డీల్, అలాంటిదే ఉండకపోవచ్చు. బట్ థింగ్ ఈజ్ 1.5 hour అక్కడ స్పెండ్ చేయడానికి ఎనఫ్ టైం. అది ఓవరాల్గా ఇట్స్ ఎ నైస్ ప్లేస్ టు విజిట్. 1150 feet అంటే చాలా హైట్ నుంచి వాటర్ పడుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంగతి పక్కన పెడితే
దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద ట్రైల్. ట్రెక్ ట్రైల్ జీప్ వచ్చిన దారిలోనే ఒక 2-3 వాటర్ క్రాసింగ్స్ ఉన్నాయి. వాటర్ క్రాసింగ్స్ మాదిరిగానే ఉన్నాయి. ఆ రూట్లోనే మీరు నడుచుకొని రావచ్చు. ఇట్స్ అరౌండ్ 12 కిలోమీటర్స్ అనుకుంటా. ఎవరన్నా ఇలాగా కొంచెం అడ్వెంచరస్గా ట్రై చేయగలను అంటే చేయొచ్చు. లైక్ హౌ అంటే కొల్లం లేదా గోవా నుంచి బయలుదేరి ఏదైనా ట్రైన్ చూసుకోవడం. కొల్లంలో అయితే 4 o'clock అంత ట్రైన్. ఆ 4 o'clock ట్రైన్ ఎక్కి ఇక్కడ దూద్సాగర్ స్టేషన్ దగ్గర దిగిపోవచ్చు. 4:30-5 o'clockకి దూద్సాగర్ స్టేషన్కి రీచ్ అయిపోతారు. మళ్ళీ మార్నింగ్ టైం అంటే ఉండవు, ప్యాసింజర్ ట్రైన్స్ ఉండవు. గూడ్స్ ట్రైన్స్ అయితే ఉన్నాయి, బట్ మనం వాటిలో రావడం మనకు కష్టం. ప్యాసింజర్ ట్రైన్ అయితే ఈవినింగే ఉందంట. అది చూసుకొని దూద్సాగర్లో ఉండి నైట్ క్యాంపింగ్ చేసుకోవడానికి వీలు ఉన్నది అని విన్నాను ఒకప్పుడు మేబీ 6 months ముందే విన్నాను నేను. అంటే నేను ఈ టూర్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం దూద్సాగర్ ఈజ్ వన్ ఆఫ్ మై ఆప్షన్ అన్నమాట, డెఫినెట్ విజిట్ ఆప్షన్ అది. టూర్ స్టార్ట్ చేసినప్పుడు అలా దూద్సాగర్లో క్యాంపింగ్ చేసుకొని దూద్సాగర్ నుంచి వెళ్ళొచ్చు అని విన్నాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ మంత్ నుంచే కొంచెం రూల్స్ అవి మారాయి, ఎవరో చనిపోవడం వల్ల అని చెప్పి అంటున్నారు. అది రూల్స్ మారాయి, చనిపోవడం అయితే వాస్తవమే, కాకపోతే రూల్స్ మారాయి అన్నది అంతవరకు నిజమో తెలియదు. కానీ నేను కింద నుంచి చూసినప్పుడు పైన రైల్వే ట్రాక్ పైన కొంతమంది కనబడ్డారు. మేబీ వాళ్ళు ఆ విధంగా వచ్చిన వాళ్ళేమో. చూడండి, ఆ బ్లూ డాట్, లెఫ్ట్ సైడ్ బ్లూ డాట్ పెద్దది, అది నేనున్న ప్లేసు. అండ్ గ్రీన్ డాట్ ఎగ్జాక్ట్గా రైల్వే ట్రాక్ ఉంది. ఇక్కడున్న చిన్న బ్లూ డాట్ అది స్టేషన్. ఆ స్టేషన్ నుంచి అక్కడికల్లా వెళ్ళడానికి నాకు తెలిసి 2 or 3 kilometers ఉంటుంది. సో దూద్సాగర్ వచ్చి అక్కడి నుంచి రావడం అయితే గుడ్ ఆప్షన్. లైక్ ఆ రైల్వే ట్రాక్ పైన ఉన్న ఫాల్ ప్లస్ కిందకి పైకి 2 వ్యూ దొరుకుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ రూట్లో వస్తే కింద వ్యూ పై వ్యూ 2 దొరుకుతాయి. లేదు ఇలా జీప్లో వస్తాను, దూద్సాగర్ ఫారెస్ట్లో నుంచి ట్రెక్కింగ్ చేసుకొస్తాను అని అంటే కింద నుంచి పై వ్యూ మాత్రమే దొరుకుతుంది. మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి అవ్వదు, చాలా కష్టం. కొంచెం స్టీప్గా ఉంది, వెళ్ళడం అయితే చాలా కష్టం. ఆ పైనుంచి అదే రైల్వే ట్రాక్ పైనుంచి చూస్తే మాత్రం, అంటే ఓన్లీ ఇప్పుడు మీరు ఫ్యామిలీతోనో దేనితోనో వచ్చినట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ వే. లేదు కొంచెం అడ్వెంచరస్గా అడ్వెంచర్ చేద్దాం అని అనుకుంటే దూద్సాగర్ దగ్గర దిగేసి దూద్సాగర్ నుంచి రైల్వే ట్రాక్ మీద రావడం అయితే మంచిది. ఉన్నట్లు మాట్లాడద్దాం, ఎందుకు నాకు ఇంకో చెప్దామని అనిపిస్తుంది. థింగ్ ఈజ్, ఇక్కడ జీపులు పెట్టుకొని లోనకి వచ్చేంత అవసరం ఉన్నదా లేదా అని అంటే రోడ్ అయితే లేదు, బట్ ఆఫ్ రోడింగ్ లాగా మట్టి రోడ్ అయితే ఉన్నది. అంత మరీ డ్రైవ్ చేయలేనంత పరిస్థితి ఏం లేదు. రావచ్చు, వెళ్ళొచ్చు. కాకపోతే ఫారెస్ట్ ఏరియా అని అన్నారు. ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ ప్రైవేట్ వెహికల్స్ ఉండదు అని అన్నారు. కానీ చాలా ఫారెస్ట్ ఏరియాస్లోని, తమిళనాడు, కర్ణాటక లోపల చాలా ఫారెస్ట్ ఏరియాస్లోని ఎంట్రీ ఉన్నది. ఫారెస్ట్ ఏరియాస్లోని సర్టన్ టైం పీరియడ్ చూసుకొని ఇచ్చారు. అంటే ఒక స్టాప్లోని ఇంత టైంకి ఎంటర్ అయ్యామంటే మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ అవ్వడానికి నెక్స్ట్ స్టాప్కు ఎంత టైంకి వచ్చావు అన్న దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దే ఆర్ ఛార్జింగ్ ఫైన్స్. ఓకే, కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఎంట్రీస్ ఫీజు కూడా పెట్టాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉన్నది. మనిషికి 100 రూపాయలు తీసుకున్నాడు. కానీ అది కాకుండా ప్రైవేట్ అసోసియేషన్గా ఫామ్ అయ్యి వీళ్ళు మనల్ని వెళ్ళనివ్వకుండా చేస్తారు. ఇల్లీగల్ అయితే కాదు మనం ఇక్కడికి కార్ వేసుకొని రావడానికి. లోకల్ ఊర్లో ఉన్న అసోసియేషన్స్ అడ్డేస్తాయి అంతే. గవర్నమెంట్ అయితే ఎటువంటి ఎనీ కైండ్ ఆఫ్ రూల్స్ పెట్టలేదు. వీ క్యాన్ కమ్, ఐ థింక్ సో. మన ఓన్ వెహికల్స్ మీద రావచ్చు, బట్ లోకల్ విలేజ్ అసోసియేషన్స్ దానిని ఆపేశారు అంతే. అంతేగాని గవర్నమెంట్ అయితే రాకూడదు అని రూల్ అయితే ఏం పెట్టలేదు. ఎంట్రీ కోసం వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు అని అంటే మరి గవర్నమెంటే చెప్తుంది కదా, యువర్ వెల్కమ్ ఇన్ టు దిస్ మోలెం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని. సో అదొక చిన్న లాజికల్ పాయింట్. సో నో వరీస్. నేను అనుకోవడం ఆ విధంగా ఆలోచిస్తే పైనుంచి కూడా వెళ్ళవడు. బట్ ఇదేంటంటే సేఫ్ వే, ఈజీగా 500 కట్టేసుకొని రావడం. కాకపోతే పొద్దున్న లైన్ అయితే మాత్రం చూసారు కదా, మార్నింగ్ లైన్. అక్కడ నిలబడింది ఒక 100 మంది పైన ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు
6, 7, 10, 12 మంది కలిపి వస్తే ఒకళ్ళు నిలబడ్డారు. అంటే అక్కడ నిలబడ్డాము 100 మంది ఉన్నారు. రోజుకైతే మాత్రం ఒక 2500 వరకు టూరిస్టులు వస్తారు. 2500 అబౌవ్ టూరిస్టులు వస్తుంటారు. అందులోని వీకెండ్ ఈరోజు సండే కాబట్టి ఇంకా ఎక్కువ కూర్చుంటారు. నిన్న నేను ఎంక్వైరీ చేసినప్పుడు చాలా చిన్న దారి, వెళ్ళడానికి అవ్వదు. అంటే మన ప్రైవేట్ వెహికల్స్ కాదు, రావడానికి పోవడానికి ఎంత టైం పడుతుంది అంటే 3 to 4 hours అని అన్నాడు. అంత పడుతుంది అంటే అప్పుడప్పుడు ట్రాఫిక్ అటు నుంచి బండి వస్తే మధ్యలో చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని అన్నాడు. ఆ రోడ్ అయితే అంత లేదు, ఇట్స్ వెరీ డ్రైవబుల్. అందుకనే మన వాళ్ళు అందరూ లదాఖ్లో పోతున్నారు. ఇలాంటి ఏరియాలో, ఇలాంటి రోడ్స్లో మనం బైక్స్, వెహికల్స్ అలౌ చేస్తే ఇక్కడ మన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులోనే ఎంజాయ్ చేస్తారు. ఇంకో విషయం, నేను ఇప్పుడు పైకి వెళ్ళి ఆఫ్ రోడింగ్ కోసం అని చెప్పి బొలెరోస్ ఉన్నాయి కదా, ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఒక షాప్ ఉంది. ఆ షాప్ ఒక అతనితో మాట్లాడాను వచ్చాక. ఈ సైడ్ వీళ్ళు అరేంజ్ ఫర్ రైల్వే ట్రిప్ పావు అది చెప్పుకొని డీటెయిల్స్ అన్నీ అడిగితే అప్పుడు చెప్పాడు. నిన్నైతే ఈ విషయం చెప్పలేదు, కష్టం వెళ్ళడం పంపించట్లేదని. ఇప్పుడు వ్యాన్లో జీప్లో వెళ్ళి జీప్ సఫారీ చేసుకొని అక్కడ కింద నుంచి చూసి వచ్చాక అడిగా, కింద నుంచి కాదు నాకు పైనుంచి చూడాలన్నది ఎలాగానంటే, ఈ సైడ్ అయితే నేను అక్కడ అరేంజ్ చేస్తాను, వాళ్ళు కూడా మనిషికి 500 ఎంతో తీసుకుంటుంటే, కానీ మరి రిటర్న్ రావడం కష్టం కదా అంటే వాడు చూసుకుంటాడండి, ఆ ట్రైన్లో చూసుకొని తెస్తాడని చెప్పాడు. నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఫాలో హిమ్ ఇఫ్ ఎనీ టైమ్ యూ వాంట్ టు కమ్ హియర్ అండ్ ఫాలో హిమ్. అండ్ అతను ఒక అప్పు చెప్తారు, తీసుకెళ్తారు. అండ్ అది కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. ఈవినింగ్ 4కి బయలుదేరితే అక్కడ 5కి వెళ్తాం. 5 ఆ టైంలో అక్కడ వాటర్ ఫాల్ అదంతా చూసుకొని పైనుంచి, అంటే అక్కడి నుంచి వ్యూ అయితే మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకూడదు. సమ్టైమ్ మళ్ళీ నేను ఎప్పుడైనా వస్తాను, ఎందుకంటే నేను ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఉన్నాను కదా. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ టైమ్ ఇన్ హియర్. ఆల్రెడీ చూశాను, ఏదో కొంత కొత్త గొప్ప చూశాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాత్రం ఇదే ఫాలో అయ్యి ఆ రైల్వే ట్రాక్ పైకి వెళ్తాను. వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే వాటర్ ఫాల్ సెంటర్లో ఉంటారు. వాటర్ ఫాల్ పైన చూడొచ్చు, కిందన చూడొచ్చు, కింద వైపు కూడా. అది మాత్రం వ్యూ ఫెంటాస్టిక్గా ఉంటుందని నా హోప్. సో అది విషయాలుగా దూద్సాగర్ ఇట్స్ మస్ట్ విజిట్ ప్లేస్. ఫెంటాస్టిక్గా ఉన్నది. నేనైతే సజెస్ట్ చేస్తాను, రికమెండ్ కూడా చేస్తాను. విజిట్ చేయండి, ఇట్స్ గ్రేట్. అంతే, బాగుంది. 5 స్టార్ అయితే ఇవ్వచ్చు. ఇండియాలో ఉన్న వాటర్ ఫాల్స్లో యాక్సెసిబుల్ మోడ్లో ఉన్న వాటర్ ఫాల్స్లో సెకండ్ హైయెస్ట్. దూద్సాగర్ అయితే అయిపోయింది. ఐ ఎంజాయిడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు విజిట్ దిస్ ప్లేస్. అండ్ ఇప్పుడైతే నేను నా నెక్స్ట్ ప్లేస్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ ఈజ్ మళ్ళీ గోవాకి వెళ్తున్నా, సెంట్రల్ గోవాకి, అంటే పానాజీ దగ్గరలో బాసిలికా చర్చ్, బోమ్ జీసస్ చర్చ్ ఏదో ఉంది. వెళ్ళిపోయి ఐ విజిట్ దట్ ప్లేస్ అండ్ అది కూడా ఒకసారి నేను చూపిస్తాను.